వెల్కమ్ టు సర్కార్ ఇండియా. తిరువురు నియోజకవర్గం గంపలగూడెం మండలం చిన్నకొమ్మెల గ్రామంలో శ్మశాన వాటిక ఆక్రమణకు గురైందంటూ తిరువురు ఆర్టీఓకు మొరపెట్టుకున్న గ్రామస్తులు. ఆర్ఎస్ నంబర్ 149లో 2 ఎకరాల భూమిని దానంగా ఇచ్చిన దిరిశాల నాగేశ్వరరావు పూర్వీకులు సదరు భూమిని శ్మశాన వాటికకు ఉత్తర భాగాన ఉన్నటువంటి వ్యక్తి శ్మశాన వాటికలో కొంత భాగాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా ఆర్టీఓకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. అక్రమదారులు శ్మశాన వాటిక పెన్షన్ తీగను ధ్వంసం చేయడమే కాక అక్రమ కేసులు బనాయిస్తున్నారని వాపోతున్న గ్రామస్తులు ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులకు తెలియజేశామని తమకు న్యాయం చేయాలని ఆర్డీఓను కోరిన గ్రామస్తులు. అందరూ సచివం గారు అనే ఆయన ఆక్రమించుకొని మమ్మల్ని అందరినీ అక్కడ దగ్గరకు రానేసారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మేము ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి పిటిషన్ ఇస్తూనే ఉన్నాం. అయినా కానీ మొన్న మళ్ళీ నోటీసులు ఎంఆర్ఓ గారు నోటీసులు పంపించి వన్ సైడ్ మాట్లాడుతున్నారు. ఎంఆర్ఓ కూడా తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించడం జరుగుతుందండి. అప్పుడు రావద్దని చెప్పి మమ్మల్ని అందరూ బెదిరిస్తున్నారు. మండలం అమరేటిగూడెం గ్రామం అండి. మేము మా శ్మశాన వాటిక గురించి ఇక్కడికి రావడం జరిగింది. గత 2 ఏళ్ళుగా మేము ఎంఆర్ఓ ఆఫీస్ గారికి కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఇక్కడికి ఆర్డీఓ ఆఫీస్కి తిరగటం కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కానీ ఇదంతా జరిగింది. కానీ మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. మందలం సత్యం గారు అనే ఆయన ఈ భూమిని కబ్జా చేశారు. ఆయన కొడుకు పేరు మీద ఆయన రిజిస్ట్రేషన్ చేయించారు. మేము అడగగా మమ్మల్ని ఎస్టీ ఎస్సీలని వాళ్ళందరికీ తీసుకొచ్చి మమ్మల్ని చంపుతాన్ని బెదిరిస్తూ మమ్మల్ని ఆ దగ్గరికి రావద్దంటూ మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ వారు ఎవరు మాకు సహకరించట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కొంచెం మాకు ఇది సహకరించి మాకు ఆ ల్యాండ్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము. దీనికి ఇంకోటి ఏంటంటే మా ఊర్లో మాకు దేవుడి మాన్యం ఉందండి. వెంకటేశ్వర స్వామి గుడి కింద ఒక 20 ఎకరాలు 25 ఎకరాలు దేవుడి మాన్యం ఉంది. అది ఒకే కులస్తులు దాన్ని అనుభవించుతున్నారు తప్పితే అసలు దాని తరపున ఏం జరుగుతుందనేది ఊళ్ళో ఎవరికి కూడా తెలియదు. ఇంకో కులస్తులకు కానీ దాని తరపున అసలు ఏమైందనేది కానీ అది ఉందా లేదా అనేది కూడా తెలియట్లేదు. అది ఏం జరుగుతుందో తెలియదు. అది కూడా దయచేసి మాకు అది కూడా ఎంక్వైరీ చేసి మాకు అది ఏం జరుగుతుందనేది చెప్పాలని మేము ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. శ్మశానానికైనా ఇప్పించగలరని కోరుతున్నాం. కాబట్టి దీని మీద గవర్నమెంట్ వారు కొంచెం మేడం గారు ఆర్డీఓ మేడం గారు వీళ్ళందరూ స్పందించి మాకు కొద్దిగా న్యాయం చేయాలని మేము